మార్నింగ్ వెల్కమ్ టు సాయి గన్వి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళే వీడియో అనమాట. ఒక వెహికల్ మాట్లాడుకొని పక్క కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకొని వెళ్ళుండే, బౌళ్ళు, కూలర్. మేము హైదరాబాద్కి రిటర్న్ వస్తున్న డే మండే అనమాట. సో మార్నింగే లేచి 4 o'clockకి అందరం రెడీ అయ్యి సమానం తీసుకొని స్టార్ట్ అయ్యి ఉండే. హైదరాబాద్కి వచ్చేసరికి 8:30 ఏమో అయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేము రూమ్స్ చూసుకోవడం స్టార్ట్ చేసినాం. బికాజ్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవడం అంతా రిస్క్ అయిపోతుంది అని చెప్పి ముందే చూసుకొని అడ్వాన్స్ ఇచ్చి ఉండే. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1 weekకి వచ్చి ఉన్నాం. వచ్చిన వెంటనే ఇల్లు మొత్తం తుడిచి ఊడ్చుకొని సమానాన్ని వీలైనంత వరకు మా మమ్మీ అత్తమ్మ వాళ్ళన్నీ సదిరిల్లు. సో అక్కడ మా ఆడపడుచు పూజ చేస్తున్నాను అనమాట. సో తనే కదా చేయాల్సింది అన్నీ. 12 లోపు పాలు పొంగించుకోమని చెప్పి ఉండాయి గారు. సో అందుకే మార్నింగ్ స్టార్ట్ అయ్యి అన్ని టక్కటక్క పనులు చేసుకొని ఫస్ట్ పాలు పొంగించుకుందామని చెప్పి అన్నీ జల్దీ చేస్తుండే ఆ రోజు. ఇంతకుముందు హాస్టల్ ఉన్నప్పుడు డైలీ మనకి 9:30కి ఆఫీసు. సో 8:30కి 8:45కి బద్ధకంగా లేచి మెల్లగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీగా ఉండేది కదా, టిఫిన్ తినేసి మెల్లగా నడుచుకుంటూ పోయేది ఆఫీస్కి. బట్ ఇప్పుడు ఫ్యామిలీ ఉమెన్ అయిపోయినా. హాస్టల్ ఉన్నట్టయితే 1% కూడా ఉండదు. మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి. ఫస్ట్ 1 month కొంచెం ఇబ్బంది అయింది, అంటే పొద్దున్నే లేవడం, నిద్ర సరిపోకపోవడం అట్లా. బట్ ఇప్పుడు అలారం పెట్టుకోకపోయినా సరే రోజు కరెక్ట్ టైంకి లేవడం, అన్ని పనులు చేసుకోవడం అవుతుంది. నాకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే నాకు వంట వచ్చు. పర్ఫెక్ట్గా రాకపోయినా కుక్ చేస్తా అన్ని. త్వరలో మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరికీ చెప్తున్నా, బేసిక్గా కొన్ని వంటలు అన్నీ నేర్చుకోండి. పెళ్ళైన తర్వాత ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో అట్లా చిన్నగా నేర్చుకుంటే పెళ్లి తర్వాత రోజు కంటిన్యూస్గా మనమే చేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ అట్లా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని మంచిగా బొట్లు పెట్టి అలంకరించి దాని తర్వాత పాలు పొంగించినాం. అలా పాలు వంగడం అయిపోయిన తర్వాత సేమియా చేసుకున్నాం. అండ్ ఇంకా పప్పు, చారు, అన్నం చేసుకొని అందరం తినేసినాం. ఇదంతా ప్రాసెస్ అయిపోయేసరికి 11:30 11:45 అయిపోయింది అంతే. నా తర్వాత అలా అందరం కాసేపు కూర్చున్నాం. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇంటికి స్టార్ట్ అయిపోయారు. ఆ క్లిప్స్ అసలు నేను తీయలేదు. మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మా సాయి ఇంట్లోకి చాలా సామాను కావాలి కదా, సో అవన్నీ తీసుకుందామని బయటకు వచ్చి ఉండే. డిమార్ట్కి వెళ్ళినాం. సో డిమార్ట్కి వెళ్ళే ముందు మాకు గ్యాస్ కావాలి కదా, సిలిండర్. సో దానికోసం మాట్లాడుకున్నాం. మమ్మీ ఆల్మోస్ట్ నాకు అన్ని సామాన్ తీసుకొచ్చింది. బట్ ఇంకొన్ని లేకుండే, లైక్ పప్పులు అవన్నీ పోసుకోవడానికి డబ్బాలు కానీ, ఇంకా కొన్ని స్పెసిఫిక్గా మనం తింటాం కదా, మ్యాగీలు, రాగి జావ వేసుకోవడానికి రాగి పిండి, అట్లా కొన్ని మిస్ అయి ఉండే. సో అవన్నీ మిస్ అయినాయి, అన్నీ తీసుకొచ్చుకున్నాం. నేను అంత ట్రెడిషనల్గా డిమార్ట్కి వెళ్ళడం ఫస్ట్ టైం. పాయింట్లు, షర్ట్లు, టీ షర్ట్స్ వేసుకొని స్టైల్గా పోతుండే. ఏ స్నాక్స్ కొనుక్కుందాం, పల్లి పట్టీలా, చిప్సా అని అనుకునే స్టేజ్ నుండి ఇంట్లోకి ఏమేమి కావాలి అనే స్టేజ్కి వచ్చి, సో అట్లా చెప్పులు కూడా చూసుండే. ఒక పేరు చెప్పులు నచ్చినాయి, సో అవి తీసుకున్నా. సో ఇట్లా ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకున్నవన్నీ సదురుకున్నాం ఇద్దరం. సరదాగా బిల్ ఎంత అయి ఉంటుందో గెస్ చేసి కింద కామెంట్లో పెట్టండి, అది కరెక్టా కాదని చెప్తా. భారీగానే అయింది బిల్. మా అక్క ఎప్పుడొక మాట అనేది, ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ ఏదో ఒకటి తక్కువ అయితేనే ఉంటుంది అని. సో నేను అన్ని కొనుక్కొచ్చిన,
కొన్ని ఐటమ్స్ చిన్న చిన్నవి మళ్ళీ మిస్ అయిపోయినాయి. సర్లే ఇప్పటికైతే ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుందామని చెప్పి అట్లా అనుకొని ఉండే. ఇల్లు అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉండాలి అన్నట్టు ప్రతి ఒక్కటి ఉంచుకునేదే బెటర్. బికాజ్ మనకి ఏ టైంలో ఏది అవసరం పడుతుందో తెలియదు. సో ఇదన్నమాట మా బ్లాగ్. ఎలా ఉంది, ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే. నా పేరు గణవి, మా ఆయన పేరు సాయి. సో మా ఇద్దరి పేర్లు కలిసేలాగా సాయి గణవి అఫీషియల్ అని చెప్పి ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి ప్లీజ్. ఇంకేంటి మరి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.